సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రముఖ ఇస్రో రంగ సంస్థ నుంచి పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఓన్లీ 10+2 అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో జాబ్లో చేరగానే మనకి 35,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి సెప్టెంబర్ 19th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక అక్టోబర్ 9th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక ఆఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఆఫీషియల్ వెబ్సైట్ లింక్తో పాటు నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకి ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ ద్వారా ఏ జాబ్స్ని మనకి రిక్రూట్మెంట్ చేస్తున్నారని చూసుకున్నట్లయితే కనుక మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలతో పాటుగా సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, డ్రాట్స్మెన్ బి, అసిస్టెంట్ అని చెప్పేసి ఈ విధంగా మనకి వివిధ రకాల డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులని గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 4th to 9th వరకు ఉన్నటువంటి సైంటిస్ట్, ఇంజనీర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక సైంటిస్ట్, ఇంజనీర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 10th ప్రకారం సో మనకి బేసిక్ పేనే 56,100 అనేది పే చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 1 lakh పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, డ్రాట్స్మెన్ బి అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 35 years వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అనేట్లయితే కనుక 38 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 40 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పేనే 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 38,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక పోస్ట్ కోడ్ నెంబర్ 1 to 14th వరకు ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 750 rupees అప్లికేషన్ ఫీజు దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత ఉమెన్ క్యాండిడేట్స్తో పాటు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 750 rupees అప్లికేషన్ ఫీజు దాన్ని మళ్ళీ మీకు రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 15 to 26 వరకు ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులు అన్నిటికీ కూడా ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 rupees అప్లికేషన్ ఫీజు దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 400 వరకు,
ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్తో పాటు ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయినటువంటి దాన్ని మళ్ళీ మీకు రిఫండ్ అయితే చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సైంటిస్ట్ ఇంజనీర్ విభాగంలో ఉన్నటువంటి మల్టిపుల్ పోస్టులు అన్నిటికీ కూడా బీఈ ఆర్ బీటెక్ అనేది మీరు ఎనీ స్ట్రీమ్లో పాస్ అయ్యి దీంతో పాటుగా సంబంధిత డిసిప్లిన్స్లలో ఎవరైతే ఎంఈ ఆర్ ఎంటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి స్ట్రక్చరల్ డిజైన్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి బీఈ ఆర్ బీటెక్ అనేది మీరు ఎనీ స్ట్రీమ్లో పాస్ అయ్యి బట్ ఎంఈ ఆర్ ఎంటెక్ అనేది మాత్రం స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో కానీ సివిల్ ఇంజనీరింగ్లో కానీ ఎవరైతే ఎంఈ ఆర్ ఎంటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి మిగిలినటువంటి పోస్టులు అనేటికి కూడా బీఈ ఆర్ బీటెక్ అనేది మీరు ఎనీ స్ట్రీమ్లో పాస్ అయ్యి దీంతో పాటుగా నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి పర్టికులర్ డిసిప్లిన్స్లలో ఎంఈ ఆర్ ఎంటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మెకానికల్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 13 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. సో ఏ క్యాస్ట్ వరకు ఎన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి ఎవరైతే మెకానికల్ విభాగంలో ఫస్ట్ క్లాస్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్ విభాగంతో పాటు ఎలక్ట్రికల్, ఫోటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో ఎవరైతే డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి మైక్రోబయాలజీ డిసిప్లిన్లో ఉన్నటువంటి పోస్టుకు వచ్చేసరికి మైక్రోబయాలజీ విభాగంలో ఎవరైతే బీఎస్సీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఐటీఐ క్యాండిడేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫిట్టర్ విభాగంలో మనకి టోటల్గా 22 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ట్రేడ్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్, వెల్డర్, మెషనిస్ట్, ఎలక్ట్రికల్, టర్నర్, గ్రైండర్ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క పర్టికులర్ ట్రేడ్స్లలో ఎవరైతే ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులు అన్నిటికీ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ మనకి పోస్టులు కోడ్ వారీగా ఒక పోస్ట్కి సంబంధించినటువంటి మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి చార్ట్ రూపంలో క్లియర్గా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. అన్ని ఉద్యోగాలకి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రిటన్ టెస్ట్ అనేది క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులను బట్టి మనకి స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించిన డీటెయిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో ఇక నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి విశాఖపట్నంలోను, తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హైదరాబాద్లో మనకి ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.